కాళేశ్వరం అవకతవకలకి పూర్తి బాధ్యత కేసీఆర్దే అని చెప్తోంది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్. కేసీఆర్ ప్రమేయం, ఆయన ఇచ్చిన ఆదేశాల వల్లే 3 బరాజుల్లో కూడా సమస్యలు వచ్చాయని కమిషన్ నివేదికలో చెప్తోంది. ఇక నిపుణుల కమిటీ నివేదికనైతే హరీష్ రావు ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టేశారు, పట్టించుకోలేదంటున్నారు. అలాగే ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొత్త రాష్ట్ర స్థితిగతులను ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెలు కూడా పట్టించుకోలేదని కమిషన్ రిపోర్టులో చెప్తోంది. బరాజులు పూర్తి కెపాసిటీకి వచ్చేదాకా నీరు నింపుతూనే ఉండాలని కేసీఆర్ ఆదేశించారని, బరాజుల్లోకి నీరు నింపడం వల్లే అవి దెబ్బతిన్నాయని కమిషన్ రిపోర్ట్ తేల్చింది. టీవీ9 చేతిలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఉంది. కమిషన్ రిపోర్ట్లో అనేక కీలక అంశాలను పొందుపరిచింది. బరాజ్ల నిర్మాణం నిర్ణయం పూర్తిగా కేసీఆర్దే అని స్పష్టం చేస్తోంది ఈ రిపోర్ట్. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై కేసీఆర్ఏ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. మొత్తం ప్రాజెక్టుల్లో విధానపరమైన, ఆర్థికపరమైన అవకతవకలు చాలా జరిగాయని రిపోర్ట్ చెప్తోంది. వాప్కోస్ నివేదికను కూడా తొక్కిపెట్టారని కమిషన్ స్పష్టం చేసింది. ఇక 3 బరాజ్ల నిర్మాణానికి కేబినెట్ అనుమతులు కూడా ఇవ్వలేదని నివేదిక చెప్తోంది. టర్న్కీ పద్ధతిలోని ఈ బరాజ్ల నిర్మాణం, నిర్వహణ చేపట్టాలని సిడబ్ల్యూసీ సలహా ఇచ్చినా కూడా మొత్తం కాంట్రాక్టుకి ఇచ్చేశారని, వాప్కోస్ ని సంప్రదించకుండానే అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల లొకేషన్లు కూడా మార్చేశారని కమిషన్ నివేదిక చెప్తోంది. టీవీ9 చేతిలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఉంది. ఇప్పటిదాకా మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందులోని కీలక అంశాలు మనకు వివరించారు. మెయిన్గా ఇక ఇదన్నింటికీ నిర్ణయాలకు, ఆదేశాలకు కారణం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని తేల్చింది కమిషన్ రిపోర్ట్. అదే ప్రధాన అంశం. ఇక బ్యారేజ్ల నిర్మాణ నిర్ణయం కేసీఆర్దే అయింది. అదేవిధంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సో అందరూ పాటించారు. మొత్తం ప్రాజెక్టులో విధానపరమైన, ఆర్థికపరమైన అవకతవకలు ఉన్నాయి అని కూడా కమిషన్ నివేదికలో చెప్పింది. అలాగే నిపుణుల కమిటీ ఏదైతే దీనికోసం నియమించారో ఆ నిపుణుల కమిటీ వాప్కోస్ ఇచ్చిన నివేదికను తొక్కి పెట్టారని చెప్పింది కమిషన్ నివేదిక. దానికి సంబంధించి వాళ్ళ కోసం 677 కోట్లు కూడా కేటాయించారు. ఆ నిధుల్ని దుర్వినియోగమైనట్లే అవి రికవరీ చేయాలని కూడా కమిషన్ నివేదికలో పొందుపరిచింది. ఎందుకంటే ఆ నిపుణుల కమిటీ ఇచ్చిన సలహాలని పాటించినప్పుడు అసలు ఎందుకోసం అంతా ప్రజాధనం దుర్వినియోగం చేశారు. కాబట్టి రికవరీ చేయండి అని కూడా నివేదికలో సూచించింది ప్రభుత్వానికి కమిషన్ అనేది. అలాగే తుమ్మిడిహట్టి దగ్గర అక్కడి నుంచి బ్యారేజ్ నిర్మాణం ఎందుకు మార్చారు, ఎందుకని అడిగితే తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదంటూ చెప్పారు. కానీ దాన్ని జస్టిఫై చేయలేకపోయారు, ఆ సమర్థనకు ఆధారాలు చూపించలేకపోయారు. సో అది కూడా ఇందులోని లోపమే అని చెప్పింది కమిషన్. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజ్ సైట్ని మార్చడంలో నిజాయితీ, చిత్తశుద్ధి చూపలేదని చెప్పింది నివేదిక. అలాగే 3 బ్యారేజ్ల నిర్మాణానికి కేబినెట్ అనుమతులు ఇవ్వలేదని కూడా నివేదిక చెప్పింది. ఇది మనం కొద్ది రోజులుగా చూస్తున్నాం. ఎప్పుడైతే కాళేశ్వరం మీద కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేసిందో అందులో ప్రధానంగా తుమ్మల దగ్గర నుంచి చాలామంది కాంగ్రెస్ నేతలు అప్పటి కేబినెట్ ఈ కాళేశ్వరానికి సంబంధించి అనుమతులు ఇవ్వలేదు, కేబినెట్లో నిర్ణయం తీసుకోకుండానే కొన్ని అలా జరిగిపోయాయి, ఇదంతా కేసీఆర్ కన్సర్న్లోనే జరిగిందంటూ విమర్శిస్తున్నారు. సో ఇవాళ నివేదికలో కూడా కమిషన్ అదే చెప్పింది. 3 బ్యారేజ్ల నిర్మాణానికి కేబినెట్ అనుమతులు ఇవ్వలేదు అని చెప్తోంది ఈ నివేదిక. అండ్ అలాగే టర్న్కీ పద్ధతిలో బ్యారేజ్ల నిర్మాణం, నిర్వహణ చేపట్టాలని సిడబ్ల్యూసీ సలహా ఇచ్చింది. కానీ ఆ సలహా పాటించకుండా మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చేశారని చెప్తోంది నివేదిక. ఇక వాప్కోస్ని సంప్రదించకుండానే, వాళ్ళ సలహా తీసుకోకుండానే అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లొకేషన్లను మార్చారు. అలాగే వానాకాలంలో ముందు కానీ తర్వాత కానీ 3 బ్యారేజ్ల ఆపరేషన్, మెయింటెనెన్స్ చేయలేదని చెప్పింది కమిషన్ నివేదిక. కాళేశ్వరం అవకతవకలకు పూర్తి బాధ్యత కేసీఆర్దే అంటూ తేల్చి చెప్పింది నివేదిక. కేసీఆర్ ప్రమేయం, ఆయన ఇచ్చిన ఆదేశాల వల్లే 3 బ్యారేజీల్లో సమస్యలు వచ్చాయని చెప్పింది. అదేవిధంగా అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మినిస్టర్గా ఉన్న హరీష్ రావు, వీరిపై కూడా కీలకమైన అంశాలని పొందుపరిచింది. నిపుణుల కమిటీ నివేదికను హరీష్ రావు ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదు. అదేవిధంగా ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొత్త రాష్ట్ర స్థితిగతుల్ని ఈటెల పట్టించుకోలేదు అని చెప్తోంది కమిషన్. బ్యారేజీలు పూర్తి కెపాసిటీకి వచ్చేదాకా నీళ్లు నింపుతూనే ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. అలా నీళ్లు నింపడమే ఇప్పుడు వీళ్ళ అవి దెబ్బతినడానికి కారణమయ్యాయంటూ ఈ నివేదికలో పొందుపరిచింది కమిషన్. ఇప్పుడు దీన్నే కొద్దిసేపట్లో జరిగే కేబినెట్ సమావేశంలో ఉత్తమ్ ప్రెజెంట్ చేయబోతున్నారు. మరి ఇది ప్రెజెంట్ చేసిన తర్వాత ఏం చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, కేబినెట్లో ఏ నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.